గతంలో మీరు టీడీపీ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి సడన్గా ఎందుకు బీజేపీ పార్టీలో చేరారు? అంటే తెలుగుదేశం పార్టీలో నేను రాజకీయాలకి రావడానికి ముందు నుంచి కూడా ఇంకా చెప్పాలంటే 2013లో కూడా ఎన్డీఏ అలయన్స్ అప్పుడు 14లో ఎన్డీఏ అలయన్స్ వచ్చిందనుకోండి. అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పని, ఇటు రాష్ట్రంలో అప్పుడే విభజించబడినటువంటి రాష్ట్రం 2014లో. సో ఆ రాష్ట్రంలో మంచి పరిపాలన ఉంటే బాగుంటుంది అనుకొని మేము ఇండస్ట్రియలిస్టులు అందరం కలిపి ఒక బస్సు యాత్ర చేయడం జరిగింది. ఓకే. అప్పటికి నేను పార్టీతోటి లేను, కానీ అటు హైదరాబాద్లో ఉన్నప్పుడు అలా బీజేపీకి ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఒక నెల రోజులు మేము పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వము మంచి ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకుని వస్తుంది అని చెప్పని అటు ఎన్ఆర్ఐలకి సలహాలు ఇచ్చడం, అంటే ఇట్లాంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రజల్లో తీసుకుని వెళ్ళేటట్టు పని చేశాను అనమాట. అది చూసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలోకి డైరెక్ట్గా వస్తే బాగుంటుంది అని చెప్పని అన్నారు. అంతకుముందు 2015లో నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఏపీఎస్ఎస్డిసికి అడ్వైజరీ కమిటీ మెంబర్లా కూడా నియమించారు. అలాగే ప్రభుత్వంతో చేస్తూ పార్టీ కూడా మీరు రావాలి అని చెప్పని అనుకున్నప్పుడు అట్లా అధికార ప్రతినిధిలాగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్ టైము సరే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నేను కొత్తదాన్ని అయినప్పటికీ చాలామంది సీనియర్లు టీడీపీలో అంతా ఉన్నప్పటికీ చేసాము. ఆ తర్వాత నా వ్యక్తిగత కారణాల వల్ల అట్లానే అప్పట్లో కొద్దిగా సోషల్ మీడియాలో పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు, మీడియాలో కూడా చాలా ఫైర్గా మాట్లాడుతూ ఉండేవాడు. పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో అప్పట్లో కొద్దిగా ఇట్లా బాగా విపరీతంగా ట్రోలింగ్స్ రావడం వల్ల నేను ఇబ్బంది పడి బయటికి రావాల్సి వచ్చింది. పార్టీలో ఏమైనా ప్రాబ్లం అయిందంటారు? మీ సోషల్ మీడియాలో ట్రోల్ అవటం వల్ల ఇబ్బంది పడి బయటికి రావడం? పార్టీలో నాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదండి. యాక్చువల్గా చెప్పాలంటే పార్టీలో నన్ను ఎవరు ఏమనలేదు. చంద్రబాబు నాయుడు గారు అయినా ప్రోత్సాహం ఇచ్చారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళే విపరీతంగా ట్రోల్స్ చేయడము. ఆ తర్వాత సరే కొద్దిగా మా నాన్నగారు చనిపోవడం అనుకుని రకరకాల కారణాలు బయటకు వచ్చాను. రాజకీయాల్లోకి రాకూడదు ఇంకా మళ్ళీ అని అనుకున్నాను. మనకు సెట్ అవ్వదేమోలే అని చెప్పని అనుకొని కాస్త గ్యాప్ తీసుకున్నాను. ఈలోపు భారతీయ జనతా పార్టీ అంటే అంతకుముందు నుంచి కూడా బాగా ఇష్టమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పటికి 10 ఏళ్ళ నుంచి అంటే 2014 నుంచి నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధాని అయిన తర్వాత 5 సంవత్సరాలకి చేసినటువంటి తీసుకున్న కొన్ని సంస్కరణలు కానివ్వండి, నిర్ణయాలు కానీ అవి దేశానికి ముఖ్యంగా హిందూ ధర్మాన్ని బాగా ఆచరిస్తాను కాబట్టి ధర్మానికి సంబంధించిన నిర్ణయాలు నన్ను ఆకట్టుకున్నాయి. సరే భారతీయ జనతా పార్టీ కూడా మా పార్టీలోకి రండి అని చెప్పని వాళ్ళు ఆహ్వానించడము. టైం తీసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. అప్పటికి వైసీపీ కూడా నన్ను పార్టీలోకి రమ్మని ప్రెజర్ పెట్టారు. కాకపోతే వైసీపీకి నాకు భావజాలం అసలు కుదరదు కాబట్టి ఇంకా భారతీయ జనతా పార్టీ అయితే కనుక మనం ధర్మానికి కొద్ది దేశానికి సేవ చేయొచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే రీజనల్ పార్టీస్ తీసుకోండి ఏవైనా సరే. రీజనల్ పార్టీస్లో ఎక్కువ శాతం అంటే ఇప్పుడు బయట వారికి ఇస్తున్నప్పటికీ కూడా అత్యధిక శాతము వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళకి ఇస్తుంటారు. అదే చెప్తున్నాను. సో రీజనల్ పార్టీలో నాకు డైరెక్ట్గా అంటే అధికార ప్రతినిధి ఇచ్చారు. మామూలుగా అసలు సహజంగా పార్టీలకు ఉన్న భేదం చెప్పాలి అంటే కనుక ఇప్పుడు రీజనల్ పార్టీస్లో ఎక్కువ ఏంటంటే ఎప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి అట్లా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకనో కోడలకనో కూతురుకనో మళ్ళీ అలా వారసత్వంగానే ఇస్తూ ఉంటారు. బయట వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ మీరు చూస్తే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని చూడండి, నరేంద్ర మోదీ గారిని చూడండి, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూడండి, ఒడిశా లాంటివి ఏవైనా సరే ఎక్కడ మనకి దాదాపుగా అంటే అత్యధిక శాతం ఈ వంశపారంపర్యమనో లేదంటే డబ్బు, అంగబలం, అర్ధబలము ఇట్లాంటివని కాకుండా నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి అత్యున్నతమైనటువంటి బాధ్యతలు ఇచ్చాయండి. బాధ్యత ఉంటేనే పదవి కోసమని మన పార్టీలో చేరం, కానీ అవకాశం ఉంటుంది, గుర్తింపు కూడా బాగా లభిస్తుంది. అది భారతీయ జనతా పార్టీలో చూసాను నేను. బీజేపీలోకి ఎందుకు ఎంచుకున్నారు? అదే అంటున్నాను. అందుకని కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అంటే నేను మా తాతగారు వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే వారు దేశ విభజన ఎంత దారుణంగా జరిగింది అంటే రాత్రికి రాత్రి మత ప్రాతిపదికన అని చెప్పని కలిసి ఉన్నటువంటి దేశాన్ని నిర్దాక్షిణ్యంగా విడదీయడం వలన, అది కాంగ్రెస్ తమ రాజకీయ స్వార్థం కోసం విడదీయడం వలన వారు అప్పటికి బ్రిటిష్ వాళ్ళకి ఇంకా బానిసత్వంతో ఉండి
దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశాన్ని బ్రిటిష్ వారికి బానిస దేశంలో ఉంచాలన్న కోరిక వాళ్ళు అనుకోండి, చాలా స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను ఈ పాయింట్. నేను పార్టీషన్ ఆఫ్ ఇండియా అని మీరు కొన్ని పుస్తకాలు చూస్తే దేశ విభజన ఎలా ఉంటాయనేది, మన సోదరులు అంటే ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా హిందువులు రాత్రికి రాత్రి వాళ్ళు అసలు ఏ పాపం చేశారండి? పడుకున్న వాళ్ళని పడుకున్నట్టుగా వచ్చి లక్షలాది మందిని, మహిళల్ని మాన ప్రాణాలు వారి వక్షోజాలను కోసేసి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మంది సైనిక వాళ్ళు రేపులు చేయడం అనేది, చంపి వారి ముందే వారి భర్తల తలలు నరికి నగ్నంగా ఇలా కొన్ని లక్షలాది మంది మరణానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అక్కడితో పోనది ఆగిందా అనంటే హిందూ ధర్మం ప్రకారంగా చూస్తే నేను అందుకే చెప్తున్నాను, ఒకటి నాకు నా ధర్మం ముఖ్యం అండి. మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించారు అని అనుకున్న తర్వాత మరి పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ లాగా వాళ్ళు చెప్పేసుకున్నారు. మెజారిటీ అప్పటికి హిందువులు ఉన్న ఈ భారతదేశాన్ని మటుకు ఎందుకు అప్పటికి సెక్యులర్ అనే పదం కూడా లేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎప్పుడు కావాలని చెప్పని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు రాజ్యాంగంలో. అప్పటి వరకు మరి మెజారిటీ హిందూ దేశంగా ఉన్నప్పుడు, ఆల్రెడీ హిందువులకు అంత అన్యాయం జరిగినప్పుడు ఎందుకు హిందూ దేశంగా ప్రకటించలేదు? అది ప్రకటించకపోగా ఎన్నో చట్టాలు, మీరు ఒక వక్ఫ్ చూడండి, 1954లో మొదలుపెట్టిన వక్ఫ్ చట్టం ఏదైతే తీసుకొచ్చిన చట్టం అని ఉందో దానికి 1995 కాంగ్రెస్లోనే అపరిమితమైనటువంటి, అంటే సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేనటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు కేవలం అలా ముస్లిం మైనారిటీ అపీస్మెంట్ కోసం అని చెప్పని ఇవ్వడం జరిగింది. ఈ రోజు అందుకనే దాని కారణంగా చూడండి 1400 ఏళ్ళ ఆ హిందూ ఆలయాలని వక్ఫ్ మాదని అంటుంది. అసలు ఆ మతమే పుట్టలేదు. ఇంకా చెప్పాలంటే 1500 కిందట ముందు నుంచి ఉన్నటువంటి గుడిని, దేవాలయాన్ని 1400 ఏళ్ల కిందటే పుట్టినటువంటి మతం. ఇంకా అసలు వక్ఫ్ అయితే 1954, వాళ్ళు ఇచ్చిన 1995లో అపరిమిత చట్టాలు ఇచ్చారు. ఎలా క్లెయిమ్ చేస్తుందండి? అంటే మనిషి పుట్టని వాడు ఇది నాది అన్నట్టుగా. అలానే ఇప్పుడు హైదరాబాద్ లో, నేను అక్కడే పుట్టి పెరిగిన దాన్ని, హైదరాబాద్ మల్కాజిగిరి చూడండి, మౌలాలి చూడండి, ఎన్ని ప్లేసెస్ లో కాలనీల్లో తిరుమల నగర్ గానీ మావి అని చెప్పని 750 ఎకరాలు క్లెయిమ్ చేశారు. అంటే ఇంత అధికారం కాంగ్రెస్ కేవలం మైనారిటీ అపీస్మెంట్ కని ఇచ్చింది. ఇది మాత్రమేనా అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పని మనకు తెలుసు. 1900 ఇది కూడా అంతే. అప్పుడు శోభాయాత్ర అని చెప్పని అయోధ్యకు సంబంధించి హిందువులందరూ సంఘటితం అవుతున్నారు, ఐక్యం అవుతున్నారు అని అనుకున్న దశలో సడన్ గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని తీసుకొచ్చింది. అంటే అప్పటి వరకు మనకు తెలిసింది కదా, వేల సంవత్సరాల దేవాలయాలన్నింటినీ మొఘల్స్ వాళ్ళు వచ్చి ధ్వంసం చేశారు, కొల్లగొట్టుకుపోయారు. కానీ కాంగ్రెస్ 6 దశాబ్దాలు పాలన ఉన్న తర్వాత మొన్న 2014 ముందు వరకు కూడా దాదాపు ఒక 5 ఏళ్ళు మినహాయిస్తే కాంగ్రెసే ఉంది. ఏ రోజైనా ఏ ఒక్క హిందూ దేవాలయాన్నైనా, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఇది హిందూ ఆత్మ అంటే సనాతన ధర్మం కాపాడలేదు, ఇంకా నాశనం చేసిందండి. ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు నేను ఊరికే యామిని మాట చెప్పడం కాదు, రాజ్ కమల్ గారు ఏదో దాన్ని ఎండోర్స్ చేయడం కాదు. ఈ భారతదేశపు ఆత్మ ఏంటి? సనాతన ధర్మం. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఇది, అందుకే దీన్ని కర్మభూమి, యోగ భూమి, వేద భూమి, ధర్మభూమి అని కూడా అన్నారు. ఏదేదో కేవలం ఇప్పుడు బీజేపీ వచ్చి పెట్టిందో, యామిని వచ్చి పెట్టిందో కాదు అది. అలాంటి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళ గురించి పుస్తకాల్లో వాళ్ళని హీరోల్లాగా చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని బాబర్ రోడ్డు, అక్బర్ రోడ్డు అని వాళ్ళ పేర్లు పెట్టారు. ఎయిర్పోర్ట్లకి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, రైల్వే స్టేషన్లకి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ కి నిజంగా ఈ దేశ ప్రజల పైన, ఈ దేశం ధర్మం పైన అంత ప్రేమ ఉంటే ఎప్పుడో మార్చొచ్చు కదా, అలా చేయలేదు. అదే కాకుండా ఆర్థికంగా కూడా చూడండి, 6.5 దశాబ్దాలు పాలించినటువంటి కాంగ్రెస్ తాత అంటే నెహ్రూ పేరు, ఇందిరాగాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకున్నారు తప్పితే ఎక్కడ ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించారు పూర్తిగా? ఎందుకు? భారతదేశంలో యువశక్తి అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మరి ఎందుకు ఈ దేశం డెవలప్ అవ్వలేదు? మరుగుదొడ్లు 2014 వరకు కూడా కనీసం ఆడవారికి మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి, 18,000 గ్రామాల్లో కరెంటు లేనటువంటి పరిస్థితి, రోడ్లు సరైనటువంటి రోడ్లు లేనటువంటి పరిస్థితి, మన రాష్ట్రంలో చూసాం రైల్వే లైన్లు లేనటువంటి పరిస్థితి. ఇదంతా దేనికి? అంత దేశాన్ని విచ్ఛిన్నం ఇప్పటికి అసలు అదంతా చరిత్రని పక్కన పెడితే ఈ రోజుకి చూడండి, మహారాష్ట్ర మొన్న ఎన్నికల్లో ఓపెన్ గా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఎన్నికల్లో జార్ఖండ్ చూడండి, హర్యానా చూడండి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, కులాలు గజనం అంటే కులగణనం తీసుకొచ్చి విభజించి విచ్ఛిన్నం చేయడం అనేది 2 ముక్కలు చేశారు, 3 ముక్కలు చేద్దాం అనుకున్నారు బెంగాల్ని కూడా. అదృష్టవశాత్తు అవ్వలేదు అది. కానీ
ఈ దేశంలోకి చొరబాటుదారుల్ని అలానే యాంటీ నేషనల్స్ ఎవరైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసుకునే శక్తులతోటి ఈ రోజుకి రాహుల్ గాంధీ అమెరికా పోయి వాళ్ళతో కూర్చొని పార్టీ చేసుకొని మాట్లాడుతుంటాడు. అంటే ఇదే అందుకే కదా మొన్న అమెరికన్ పేపర్ కూడా అడిగింది, రాహుల్ గాంధీ అసలు ఈ దేశాన్ని పుట్టినవాడేనా అని అడిగింది. అంటే ఈ దేశం సంబంధం భారతీయుడేనా అని అడిగింది. ఎంతకంటే దౌర్భాగ్యమే. ఇంకా అలాంటి పార్టీలోనండి మేము చేరాలంటే ఎవరు, నేనే కదా నాకు తెలిసి ఎవరు దేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, ధర్మం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు చేరాలని అనుకోరు.